అవ నేను ఆటాడక పైసొస్తానా ఈ ఎండ్లో ఏం ఆటాడకపోతావు కొడుక ఏమో ఊరికే ఉండు పో టీవీ చూడాల్సి ఉంటే టీవీ చూడుపో ఊరికే టీవీ పెద్దమ్మ చూస్తా ఉంది అదేమో సీరియల్లో నేను ఆటలో పోతాను వాళ్ళందరూ మామిడికాయ పెరుకొని చెప్పిపోతా ఉండారు నేను పైసొస్తానవా ఊరుగా వేసి ఓ ఈ ఎండ్లా నువ్వు ఏడకపోవద్దు ఊరికే ఉండమ్మా ఓ ఏడకి వద్దు మామిడికాయను వద్దు ఏమో వద్దు కావాల్సి ఉంటే కాసులు ఇచ్చి తింటాము ఏమొద్దప్ప నువ్వు ఏడకి పోవద్దు అమ్మా ఎప్పుడు ఇట్లా చూస్తావు పోయి వస్తావు వాళ్ళందరూ పోతా ఉండరు పోవు ఊరికే ఉండు నీకు అదెంత తెలిసేలేదా అప్పకెంత పోకూడదు ఆడబిడ్లా ఆ చెరువు దాటుకొని అప్పకి పోవాలి ఆ తోటకి ఇంచెప్ల పోయిడి ఆ చెరువు దగ్గరికి పొక్తొక్తే ఏమొద్దప్ప ఈ చిన్న బిడ్డలు అంత పోకూడదు ఊరికే ఉండమ్మా ఏమయ్యదవు ఏం నేనే మొక్త పోతా ఉండనా వాళ్ళు వస్తారు కదా నేను పాయింట్స్ వస్తాను ఎడకు పోయేదే అదేమో చూడే దీనికి ఏం ఎందరు మామిడికాయ పెరుకొని చెప్పిపోతా ఉండారంట దానికి ఇది పోతుందంట ఏమో చెరువు దాటుకొని అప్పకి పోవాలా ఏమి ఇంచెప్ల పోయేదేం మంచిదా చిన్న బిడ్డలే పోతా ఉంటారా అయ్యో పోనీ ఇడి ఆడ సాయిని పోయిసి సావిత్రి అదేం నేర్చిండవే నువ్వు ఎట్లా మాట్లాడతావే నువ్వులే అదేం నేర్చిండవో బుద్ధి నువ్వు పోమ్మా పోన్నప్పుడు ఫస్ట్ నువ్వు పోయి నీ దగ్గర సక్తి కదా దానికి ఏమో నానిస్తే మా అమ్మకి మంటుకొనిస్తాను చూడి మా అబ్బను అట్లా ఆడతాడు ఏమో మాట అన్నట్లు లేదమ్మా ఏం పెద్ద ఇదది నేత్ర ఊరికే ఉండు నడప అడి ఇది చూడే అది ఎవరప్ప పక్కింటి అమ్మాయి ఉంది చూడే అప్ప ఆ బిడ్డతో ఆటాడుపో ఆ బిడ్డను అప్పుడే పిలుస్తా ఉండే నేను పో ఈడే ఇంటి దగ్గర ఆటలాడండ ఎడ పోవదండ సరే ఇంటి దగ్గరే ఉంటాను యాముండి ఎత్తుకుపోయిందో బకెట్ ని కొత్త బకెట్ అది పుష్టి నాకు వాడాలి సర్లేదురా ఎత్తి ఆటలు పెట్టింది ఉండు కొత్త బకెట్ ఎత్తి లోపల పెట్టుకుంటే ఆటలు పెట్టింది బొమ్మక ఎత్తుకుపోయిందే యా బిత్రాకి ఎత్తుకుపోయిందో ఏమో నోట్ల సరిగా వస్తుంది చూడే లోపల ముందులో జగుతు ఎత్తుకుపోయిండారో ఏమో ఏమక్కైపోదా అట్లా నేర్చుకొనిసిండవా ఏం చేస్తా ఉండవా తినేదంత అయ్యిందా అయ్యో తింటి చెయ్యే చూడే పొద్దున బకెట్ పెట్టింటిలే ఇంటి దగ్గర నా కోడలు చూడే అది పెట్టిండే బొమ్మక బకెట్ కొత్త బకెట్ పెట్టిండా యావుతో లోపల ముండ్లు ఎత్తుకొని పోయిండానే ఇంకేం ఈ ముండ్లకి పరకలా కొట్టాలా చెప్పలా కొట్టాలా చెప్పు యా ముందు ఎత్తుకొని పోయిందో ఏమో అయ్యో రాక ఇంటి దగ్గర చొంపెట్టింటి చొంబేలేదు ఈ ఊర్లో దొంగలు సానా అయ్యిండారమ్మ ఎవతో యా ముందు చేరుకుని ఉందో ఏమో దొంగముండ్లా అయ్యా నీ చొంబిడి నా పెద్ద బకెట్ ఎత్తుకొని పోయిండారు కదా వాళ్ళ చేతికి అట్లా పుల్లు పడానే యాముండి ఎత్తుకొని పోయిందో ఏమో ఆ లోపల ముండ్లకి నా బకెట్ కావాల్సి ఉండేమో బిత్తాకులకి కాసులు ఇచ్చి తీసుకోనకి ఏం నొప్పేమో వాళ్ళకి దుడుచుకొని తినేదానికి యోగలేదేమో వాళ్ళకి తీసుకొని కయ్యలేదా కాసులు ఇచ్చే బంగారట్లు బకెట్ ఎత్తుకొని పోయిండారు వాళ్ళ మకానికి అక్క పెట్టానే యాముండి ఎత్తుకొని పోయిందో ఏమో ఇట్లా చేస్తా ఉంటే పోలీస్ స్టేషన్ పోయి కంప్లైంట్ ఇచ్చిస్తాను చూడే యాముండి ఎత్తుకొని పోయిందో ఏమో ఇన్వెస్టిగేషన్ చేసాను చేసేదానికి పోలీసు వాళ్ళని తోడుకొని వచ్చిస్తాను ఆమెకి పోలీసు వాళ్ళ జట్ల కుక్ని తొడకొని వస్తాను ఎవరు ఇంట్లో ఉంటుందా కుక్కే తొడకొని పోతుంది ఆమెకి యాముండెత్తుకొని ఉందో ఏమో పోలీసు వస్తాను ఒక గ్రౌండ్ యాముండెత్తుకొని చూసుకొని వస్తానా వీళ్ళు ఎవరిల్లా నాకు కనబడాల నా బకెట్ ఆ బకెట్ అన్న కొట్టేసి వస్తాను చూసుకొని ఉండు వాళ్ళకి అట్లే నా చొమ్ముని అట్లే చూసుకొని రాకో ఏ గాడి నీ చొమ్ము ఎట్లుంది అని నాకేమే తెలిసినా పో నువ్వు చూడుపో నా బకెట్ నేను చూసకపోతానా ఏం నా చొమ్ము చూసుకొని రా అన్న ఏం యా చొమ్ము నీ నాకేం తెలిసినా అయ్యే టెన్షన్ అవ్వదక్క నేను వస్తాను పదా అట్లే చూసుకొని వచ్చిస్తాము యాముండి ఎత్తుకొని ఉందా ఏమో చిన్నది ఎత్తుకొని ఉండేవాళ్ళు పెద్దది ఎత్తుకొని ఉంటారు కదా అట్లా నువ్వు నీ బకెట్ పెద్దగా ఉంది కదా ఆ పెద్ద బకెట్ నా చొంబుని ఎత్తుకొని పోయిండారమ్మా చూసుకొని వస్తాము అండ్రా అట్లా ఇగో గ్రౌండ్ పోయి వస్తాము అక్క మ్యాటర్ తెలిసినా ఏమే ఇదే మా ఊర్లో వాడు కృష్ణప్పుడు ఉండడు చూడే వాళ్ళ కూతురు పారిపోయింది అక్క ఆ బిడ్డనా ఊరికే ఉంటాయి ఊరికూరికే ఏమేమో చెప్పకపోవదా అది తలు దించిస్తే దిగుకే పోయినకి ఎత్తా ఉండదా పాప బిడ్డ పోయి సాబిట్ పోయి చెప్తుందా ఊరికే ఉండే ఎవరైనా వినిపించుకుంటే అంతే ఆమెడికే ఒకరాక ఊరికే నువ్వు పొద్దునే మ్యాటర్ తెలుసా నాకే పారిపోయిందంట ఎవరినో ప్రేమిస్తా ఉందంట పారిపోయింది పొద్దునే మా కాలేజీకి పోతా ఉండలేదా ఆడ ఎవరినో ప్రేమిస్తా ఉందంట వాడు వండుకొని పెండ్లో ఇస్తామో మీ అబ్బా ఒప్పేలేదు అనేసి తోడుకొని పారిపోయిండారు అదేమో పెండ్లో ఇసి అదేమో చెప్తారు కదక్క ఈ ఫోన్లో అదేమో పెడతారు కదక్క నాకు తెలీదు అదేమో పెట్టిండ్రంట ఫోటో వీళ్ళు చూసి వాళ్ళమ్మ నోరు కొట్టుకుంటా ఉండే పాపం కదా ఏం పాపమక్క ఊరికే ఉండు వీళ్ళ ముందు చూడి ఆ కృష్ణ పడిపోయిండ్లామా దానికేం బోలే ఆంకరం ఉంది రాను ఊరికే ఓహో వాళ్ళని ఎంత మాత్రం చూసేది
ఏమి చూడలేదు పాపం ఆ ముసలిది పోయి కూతురింట్లో పొడిండే సాయక్కల్లా చూసేదంక ఎల్దా వీళ్ళకి ఏం పెద్దరా మరి దీనికి తిని తిని పొంది ఉన్నట్లుంది అత్తుని చూడకుండా వాళ్ళ అమ్మని తోడుకొని వచ్చి పెట్టుకొని సరిగానే అయ్యింది రాను ఊరికే కరెక్ట్ కదా వాళ్ళ అత్తనే చూడలేదు బిత్రి దాని సేకి పులుగులు పడని రాక్క పాపం ఆ ముసలి దానికి భోజనం వేసేదానికి ఎంత సస్తా ఉండదు తెలుస్తా అదే బిత్రక్క పొద్దునే పాపం ఆ నైట్ అన్సేసి ఉంటుంది చూడే అదేమైనా ఉంటే ఇస్తుంది లేకపోతే ఇచ్చేలేదు పొద్దునే పుట్లు మధ్యాహ్నం పుట్లో ఇంత అన్వేస్తుంది అంతే పాప మా ముసలిది నోరీడు సడుతుంది అమ్మా అనుము తినే కయ్యలేదే ఓ తింటే ఇంట్లో సంక్షేసి అనేసి నోరీడు సడుతుంది చేసిస్తా ఉన్నా ఇదే బిత్రి ఏమి చేసిస్తా ఉండలేదు కరెక్ట్ గానే అయింది దీనికి ఒకే ఒక కూతురు ఉండిందే కరెక్ట్ గా పెట్టిసిపోయింది రా దీనికి అయ్యప్ప వీడే ఆ ముసలిది చాలా ఏగే దీని జొట్ల ఏమి సంగటే చేసి పెడతా ఉండలేదు పాప మా ఇంటి దగ్గర వస్తా ఉండే ఏమన్నా ఒక సంగటి తింటే ఏమా నీసు వస్తా ఉండే పాపము వాళ్ళ కూతురింటికి పోయిందే ఏమి పుల్లు వయసు అయ్యింది కదా ఆ ముసలి దానికినా పుల్లు వయసు అయ్యింది పాపం ఇప్పుడు ఏమి తింటుందో తినేలేదో ఇప్పుడో అప్పుడో అన్నట్లుంది అయ్యా ఈడ పెట్టింటిని కదప్పా ఏమి ఇప్పుడు పెట్టింటిని కదా ఎక్కడ పోయా ఈ పక్కే పెట్టేసి లోపల పోతుంది అది నా సౌత్ ఎత్తుకొని పోయిందప్ప ఆ పొరకు ఇడిసెలకు చూడే ఇంకేమి వీళ్ళకి వచ్చింది అది పొద్దు ఒక పొరకు తీసుకునే డబుల్ మక్క ముయ్యానే ఎవరికక ఏమో తిడతా ఉండవు అయ్యో చూడ్రని లోపలంతా ఉడుస్తున్నా ఆటలు ఉడుస్తామని వస్తే ఏమో బిడ్డ ఏడుస్తా ఉండే అనేసి లోపల పోతున్నా లోపల పోయి ఆటలు వచ్చేప్పటికి పొరకేలేదులే అది యాముండెత్తుకున్నావు చూడే నా పాడాను ఇప్పుడే పోయింది జియప్పసుకునేకి అయ్యా పొరకే ఎవరొక ఎత్తుకొని పోతారా అయ్యా నువ్వే చూడే ఇప్పుడు వేసేసి పోయిందే తెల్లి ఇప్పుడు వేసేసి లోపల పోయింది నేను ఇట్లు పో వచ్చేప్పటికెళ్ళలేదు చూడి పొరక అది ఏమి టెంకాయ పొరక కాదమ్మా బాంబే పొరకే అదే ఏమి ఎంత ఇచ్చింది 120 రూపాయలు ఇస్తామ్మా అదేమో డబ్బులు ఉండే అనేసి 120 రూపాయలు ఇస్తే ఇప్పుడు చూస్తే యాముండెత్తుకొని పోయిందో ఏమో చూడమ్మా ఇంకా నా మొగుడు వస్తే ఇంకా తొంతాడేసుకొని ఓ బాంబే పొరకేనా అట్లా ఇంత చాలా రెట్టిడక్కు నేనేమో టెంకాయ పొరక అనుకుంటుంటే ఇది మా ఇంటి దగ్గర అక్క కొత్త బకెట్ పెట్టింటే యాముండ ఎత్తుకొని పోయింది చూడక్క ఏమి ఊర్లో దొంగలేమన్నా చేరుకొని ఉండారో ఏమో తెలీదమ్మా అక్క మా ఇంటి దగ్గర చొంపు పెట్టింటి స్టీవులది ఆ చొంపు ఎత్తుకొని పోయిండారు చూడక్క ఓ అట్లయితే ఎవరితో తెలిసిండే వాళ్ళు ఇట్లా చేస్తా ఉండారే తెలియకుండా వాడు ఏమి ఇట్లా చేసేలేదు యాయో ఇంట్లో ఏమేమి ఉంది ఎవరెవరు ఇల్లు అనేసి ఎంత తెలుసుకొని చేస్తా ఉండారేమో ఉండొచ్చక్కో ఎవరో తెలిసిండే వాళ్ళు ఇట్లా చేస్తా ఉండారు ఎంత తెలుసుకొని ఉంటారో ఎవరెవరు ఇంట్లో ఏమేమి ఉంటుంది ఎవరెవరు ఉంటారో యా టైంకి పోతారో యా టైంకి వస్తారో అనేసి ఎంత తెలుసుకొని ఇట్లా చేస్తా ఉండరు యా బిల్లాలకు చేస్తా ఉందో ఏమో కాదక్క ఓ గీట్లోనే ఇంత పోయిందంటే ఇంకా ఊర్లో ఇంత పోయిందడా యావ్యా ఇంట్లో ఏమేమి ఎత్తుకొని ఉండారో ఏమో ఓహోహో ఎవరో దొంగలే వచ్చిండారమ్మో మా ఊరికి అయ్యా ఈ ఊర్లో కొత్తోళ్ళు ఎవరో ఉండారా ఎవరు లేదు ఎత్తు ఎవరో తెలిసిండే వాళ్ళు ఇట్లా చేస్తా ఉండేది అక్కయ్య ఇప్పుడు మా ఊరు కూడా డెవలప్ అయింది బాడికిలకి ఎంత వస్తా ఉండారు వాళ్ళు ఏమైనా చూసుకొని ఎత్తుకొని ఉండారో ఏమో అయ్యా బాడికి వచ్చిండే వాళ్ళు పొద్దున పొనిపోతాయి ఇంకా నైట్ పొద్దులు వస్తారు దొంగతనం అయ్యిండేది ఇప్పుడు ఈ ఊర్లో ఉండేవాళ్ళు ఎవరో పిత్రక్కలు ఎత్తుకొని ఉండారు అయ్యా రాక ఊర్లోపలికే పోయి చూస్తామా యాముండ ఎత్తుకొని ఉందో ఏమో చూస్తామా నాది కొత్త బకెట్ అక్క కొత్త బకెట్ రా చూసుకొని వస్తాము దీని చొంపోయిందే నీది పరకపోయిందే ఎవరమ్మా ఎత్తుకొని ఉండారు ఎవరో తెలిసిండే వాళ్ళు ఎత్తుకొని ఉంటారు అట్లయితే ఆ బాడిగిల్లు వచ్చిండే వాళ్ళు పాపం వాళ్ళు ముడతారు రా పోయి వస్తాం ఊర్లోపలికి అయ్యా ఎవరిల్లు కనిసిపోతావు వేరే నువ్వు ఏమి ఎంద్రిల్కి పోయి అమ్మ నా పరకపోయింది అమ్మ నా బకెట్ చూపి నువ్వు ఆయన చొమ్ము చూపి అన్నకైతుందా అట్లా కాదక ఊరికే మాట్లాడుకొని పోయేదే ఒకరికి కొంచెం మాట్లాడుకొని ఉండేది ఇంకొకటి పోయేసి అట్లే అప్పకిప్పకంతా చూసేది చూస్తేనే తెలిసిపోతుంది కదా అట్లంతా అవుతుంది మీరేనే యాకయ్య మా ఊర్లో ఉండేవాళ్ళు ఏమి ఇల్లేమి బంగ్లానా పెద్ద బంగ్లా కూకొని అప్పకిప్పక గొంతి పక్క చూసిస్తే చాలు ఏడాడేమేమి ఉందనేసి ఎంత తెలిసిపోతుందా నువ్వు సరే అట్లయితే నేను వస్తానా 2 నిమిషాలు కూకండా అది నా కోడలు జిఎఫ్ఎస్కి పోయింది కదా వస్తుంది 2 నిమిషాలు నేను అని చెప్పి ఏమైనా కడుపుకేసుకొని ఇస్తాను అక్క కాదు ఇంటికి వచ్చిండమ్మా భోజన టైంకే వచ్చిండమ్మా తింటారా అనేసి ఒక మాట అడుగులేదు చూడక్క అట్లా ఎట్లా పోతుంది అది ఏం జనాలప్ప జనాలకి బుద్ధే లేదు పొమ్మ ఎందరికి ఒక చింత అయితే నీకొక చింతలే జయ్యే ఏమో నీ చిన్న చొమ్మేమో పోయిందమ్మా దానికే ఊరికే ఉండవా లేకపోతే ఎగరలాడుతా ఉంటే నువ్వునా ఇంతేమన్నా చెంబు పోయిందమ్మా దానికి ఎట్లా ఉండవురా నువ్వు అక్కయ్య నీ ప్లాస్టిక్ ఇంకా స్టీలు చాలా రేట్ అక్క 300 రూపాయలు ఇచ్చిండ ఊరికే ఉండు
హాయ్ ఫ్రెండ్స్, ఎందరు ఎట్లుండారు? ఎందరు బాగుండారు అనుకుంటాను. ఫస్ట్ టైం ఎవరైనా నా ఛానల్ చూస్తా ఉంటే దయచేసి సబ్స్క్రైబ్ చేసుకొని చూడండి ఫ్రెండ్స్. అట్లే వీడియో ఇష్టమైతే ప్లీజ్ లైక్ చేయండి. అట్లే వీడియో ఎట్లుందనేసి ప్లీజ్ కమెంట్ లో చెప్పండి. మీరేమో అడుగుతానే ఉంటారు డైలీ అప్లోడ్ చేయండి వీడియోని, డైలీ వీడియో అప్లోడ్ చేయండి అనేసి. కానీ డైలీ వీడియో అప్లోడ్ చేస్తే వ్యూసే వచ్చలేదు, దానికి అప్లోడ్ చేసేలేదు.